హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లైఫ్ విత్ తను. ఈరోజు మన ఛానల్లో నా ఫ్రైడే మార్నింగ్ టు ఈవినింగ్ రొటీన్ అయితే చూడండి. నేనైతే ఈరోజు గంగవాయిల కూర టమాటా కర్రీ చేద్దామని అయితే ముందే గంగవాయిల కూరను మొత్తం ఒలుచుకొని అయితే పక్కన పెట్టుకున్నా. ఇంకా పొద్దున్నే ఫస్ట్ వంట స్టార్ట్ చేస్తున్నా. ఎందుకంటే వంట తొందరగా అయిపోతే నేను పూజ కూడా నెమ్మదిగా మంచిగా చేసుకోవచ్చు ప్రశాంతంగా అని చెప్పి, మళ్ళీ మా మరిది తొందరగా ఆఫీస్కి పోతాడు కదా, 9 లోపు అవ్వాలని చెప్పి అయితే చేస్తున్నాను. చాలా వరకు అయితే మార్నింగ్ లేచిన తర్వాత ఫస్ట్ పూజ అదంతా చేసుకున్న తర్వాత వంట చేస్తారు. కాకపోతే మేము ఇంటి దగ్గర ఉండం కదా, ఇంటి దగ్గర ఉంటే ఎప్పుడు చేసుకున్నా పర్లేదు. నేను కూడా వెళ్తా కాబట్టి ఇంకా తొందర చేయాలని అయితే చేస్తున్నాను. అప్పుడెప్పుడో తిన్నా నేను గంగవాయిల కూర, మళ్ళీ ఎన్ని డేస్కి అయితే తింటున్నాను. పప్పులో కూడా బాగుంటుంది. కాకపోతే మా వాళ్ళు ఊరికే పప్పు చేస్తున్నాం అని చెప్పి అంటున్నారు అని చెప్పి అయితే ఈసారి పప్పులు కాకుండా టమాటా గంగవాయిల కూర అయితే చేస్తున్నా. ఊర్లో అయితే మస్తుగా దొరుకుతుంది. నిన్న మార్కెట్లో చూసిన నేను 2 కట్టలు 30 రూపీస్ అంట. అసలు ఊర్లో అయితే ఎక్కడ పడితే అక్కడ మొలుస్తుంది. నేను అంకుల్తో అట్లే అన్నా, ఆకుకూరలు అంకుల్తో అంటే మరి ఊరికి పోయి తెచ్చుకోపో అని అన్నాడు. ఇప్పుడు ఊరికి పోయి ఏం తెస్తాం చెప్పండి. మళ్ళీ ఎండలకు అంత ఉంటుందో ఉంటలేదో ఊర్లో కూడా. ఈ కర్రీ వండడం ప్రాసెసే చాలా పెద్దగా అనిపించింది. మార్నింగ్ టైంలో వీడియో తీసుకుంటా పనులు చేసుకోవాలంటే కొంచెం లేటే, అందుకే కొంచెం తొందరనే లేచిన. నేను ఎంత తొందర లేచినా సరే నాకు చాలా లేట్ అయిపోయింది. ఎందుకంటే ఇటు వీడియో తీసుకోవాలి, అటు పని చేసుకోవాలి. నాకు వీడియో తీసుకోవడానికి ఇన్ని రోజులు ట్రైపాడ్ ఉండే, ఇప్పుడు ట్రైపాడ్ లేదు. ఆర్డర్ పెట్టినా ఆ ట్రైపాడ్ వచ్చిందంటే నాకు ఇంత కష్టం ఏమి ఉండదు, ఇంకా ఈజీ అయిపోతుంది. ఇప్పుడు నేనే తీసుకుంటా, నేనే ఇంకా వంట అవన్నీ చేసుకోవాలంటే చాలా ఇబ్బంది అవుతుంది నాకు. ఇప్పుడు కర్రీ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. తర్వాత అయితే ఇంకా నేను ఫ్రెష్ అయ్యి అయితే పూజ చేసుకోవడం అయితే స్టార్ట్ చేస్తాను. నెక్స్ట్ ఇంకా ఏం చేస్తానో చూడండి మీరే. ఇంకా మనం ఎప్పుడైనా సరే పూజ చేసుకునే రోజు, ఇంకా ఫ్రైడే రోజు ఇట్లా మనకు గ్యాస్ ముందైతే ఇట్లా పెట్టుకుంటే చాలా మంచిదంట. నేను ఒకసారి ఎప్పుడో ఏదో అయ్యవారు చెప్తే అయితే విన్నా. అప్పుడు ఒకసారి పెట్టిన ఇంట్లో, మళ్ళీ ఇంకా ఒకసారి తీసేసిన, అప్పటి నుంచి అయితే పెట్టలేదు. మళ్ళీ ఈరోజు అయితే పెడుతున్నా. మీరు కూడా ఎవరైనా పెట్టాలనుకుంటే ఇట్లా పెట్టుకోండి. అటు 2 గీతలు, ఇటు 2 గీతలు, మధ్యలో స్వస్తిక్ లెక్క పెట్టుకుంటే అయితే అయిపోద్ది. నేనైతే ఇంకా ఇది కూడా పెట్టినా. ఇంకా మా డోర్కి కూడా పెట్టి చాలా డేస్ అయిపోయిందని చెప్పి ఫస్ట్ దాన్ని మొత్తం తుడిచేసిన తర్వాత అయితే ఇప్పుడు డోర్కి కూడా పెట్టుకున్నాను నేను ఈరోజు. మా ఆయన పెడతాడు ఎప్పుడైనా సరే. ఈరోజు ఆయనకు మస్తు పని ఉండే, ఇంకా అందుకని చెప్పి అయితే నేనే పెట్టిన. ఇది కూడా అదొక పాజిటివ్ వైబ్ అనిపించింది నాకు ఈరోజు అంతా. చాలా ప్రశాంతంగా నా పని నేనే చేసుకున్నా. పొద్దుగాల కొంచెం ఇరిటేషన్ ఉంటుంది, కాకపోతే ఏం చేస్తాం, పని చేసుకోవాలి కదా. ఇంకా అట్లనే గ్యాస్కి కూడా నేను పసుపు ఇంకా కుంకుమ అయితే పెడతా. మీరు ఎవరైనా పెట్టుకోకపోతే అట్లా కూడా పెట్టుకోండి, చాలా మంచిది. ఒకప్పుడు అయితే అసలు పెట్టకపోయేదాన్ని ఏమో, ఇప్పుడైతే ఇవన్నీ అయితే పాటించుతున్నా నేను. ఇంకా ముందైతే తులసి చెట్టు దగ్గర అయితే అదంతా ముందుదైతే కడుగుతున్నా నేను. ఇప్పుడు అది కడిగిన తర్వాత మళ్ళీ నేను ఫ్రెష్గా బొట్లు అయితే పెట్టుకున్నా. ఇక పూజ చేసుకున్నాడు అయిపోయిన తర్వాత అయితే నేను పసుపు కూడా పెట్టుకున్నా ఈరోజు. అప్పుడప్పుడు పసుపు పెట్టుకుంటా, రెగ్యులర్గా పెట్టుకుందామంటే ఇంకా వీలైతే లేదని చెప్పి పెట్టుకోను. తులసి చెట్టు దగ్గర నేనేం దీపం పెట్టాను, కాకపోతే అగరబత్తులు అయితే పూజ చేసుకున్నాడు అయిపోయిన తర్వాత అయితే అక్కడ అగరబత్తులు ఇంకా పూలు అయితే పెడతా. దీపం కూడా పెడితే బాగుండు అనిపిస్తుంది, కాకపోతే మాకు పెట్టుకోవడానికి ప్లేస్ లేదు కదా. అది పైన పెట్టిన దీపం ఎక్కడ పెట్టాల్సి వస్తుంది అని చెప్పి అయితే పెట్టలేను ఇప్పుడు నేను. ఇంకా ముందు వేరే దగ్గరికి ఎక్కడైనా షిఫ్ట్ అయిన తర్వాత మంచిగా చేసుకోవచ్చులే అని అయితే అనుకుంటున్నా నేను. ఇంకా నేనైతే స్టార్ట్ అయిపోయినా. మా ఆయన నన్ను రెగ్యులర్గా మార్నింగ్ అయితే డ్రాప్ చేస్తాడు, ఇంకా ఈవినింగ్ టైంలో అయితే నేనే వచ్చేస్తా. బైక్ మీద వెళ్తుంటే మస్తు ఎండ కొడుతాను, ఇంకా గాలి కూడా. బస్సులో నేను ఒక్కదాన్నే ఉన్నా, ఎవ్వరు లేరు ఎటు చూసినా సరే. ఈ టెంపుల్ బస్ స్టాప్లో అయితే చాలా బస్సులు వెయిటింగ్ లిస్ట్లో ఉంటాయి, కాకపోతే చాలా తక్కువ పోతాయి. ఇంకా నేను అందులో కూర్చొనే ఉన్నా. ఒక బస్సు పోతుంది, ఇంకా అది ఎక్కేసి అయితే
అయితే ఇంకా ఈ కేపీహెచ్పి స్ట్రీట్ షాపింగ్ నుంచి అయితే వెళ్తున్నా వేరే ప్లేస్కి. మొత్తం అప్పుడు అరౌండ్ 1 అవుతుంది. ఇంకా షాప్స్ ఏం ఓపెన్ చేయలేదు. నేనైతే ఇంటికి వచ్చేసిన. చాలా ఎండ నుంచి నాకైతే మస్తు ఘోరంగా ఉడకపోసింది. ఇంక ఈవినింగ్ టైంలో అయితే ఫుల్ బట్టలు ఉండే, అవన్నీ వాషింగ్ మిషన్లో వేసి అయితే తీసి అయితే ఇంకా ఆరేసిన కూడా. ఇంకా చాలా బట్టలు ఉండే, అవన్నీ బట్టలు మావే. మంచిగా ప్రశాంతంగా అయితే ఆరేసుకున్నా. ఇంకా మార్నింగ్ తీసేసుకుంటే అయితే అయిపోద్ది. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లనే లైక్, షేర్, కామెంట్ చేయండి. ఇంకా ఏ వీడియోస్ కావాలో కామెంట్ చేయండి. ఓకే, బాయ్.